నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్నా. మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు ఇటు సైడ్ అన్న ఫీల్డ్ రమ్మంటే వచ్చామండి. ఈ ఊరి పేరు వచ్చి కనకొండ వారిపల్లి విలేజు. అన్న పేరు వచ్చి మసూదన్ రెడ్డి. అన్న వచ్చి పెద్ద ఫార్మరు. ఇక్కడ గత మా అన్న 30 సంవత్సరాల నుంచి వ్యవసాయ సాగు చేస్తున్నాడు. ఒకసారి అన్నను మాట్లాడదాము, ఏ విధంగా పంటలు పెడతాడని ఒకసారి మాట్లాడదామని వచ్చాము. ఒకసారి అన్న మాటల్లోనే విన్నాము. ఈ టమాటా తోటకు వచ్చి దగ్గర 17 కటింగ్లు అయిపోయినా కూడా చూడండి కొత్త తోట ఉన్నట్లుంది. కింద నుంచి పై వరకు పూత పిండి ఫుల్గా ఉంది. చూడండి ఏ విధంగా ఉంది, ఏ విధంగా కాయ వస్తుంది అనేది, చెట్లు ఏ విధంగా పెంచాలి, ఏ విధంగా కాయలు పండించాలి అనే ఉద్దేశంతో అన్నను కలుద్దామని వచ్చాము. అన్న మాటల్లోనే తెలుసుకుందాము. ఈ విధంగా తోట ఉండడానికి ఏం మందులు వాడినాడు, ఏం స్ప్రేయింగ్ చేశాడు, అలాగే డ్రిప్ ఎరువులు ఏం వాడినాడు అనే మాట తెలుసుకున్నాము. అలాగే ఈ సీడ్ కూడా ఏది ఉంది చేస్తే 10 మంది అన్నను చూసి నేర్చుకోవాలి, అన్న ఆదర్శవంతంగా తీసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుచున్నాము. అన్న మాటల్లోనే విందాము. చూడండి. ఇది వచ్చి నందిని సీడ్. ఓకే అన్న, నమస్తేనా? నమస్తే అన్న. నమస్తేనా, మీ పేరు? మధుసూదన్ రెడ్డి. మన ఊరి పేరు చెప్పండి. కనకొండ వారిపల్లి మధుసూదన్ రెడ్డి. కొద్దిగా అయిపోయినది పంట కటింగ్ అంతా అయిపోయింది. మళ్ళీ ఇగురు వచ్చినాయి, కాస్త చెట్టు ఏం పెరిగింది. దీనికంతా కారణం 924, 1026. ఫస్ట్ మీరు స్టార్టింగ్ నుంచి ఏమి చేశారు, ఎట్లా? డాడీ పాము, రెడ్ ఎంఎల్ గోల్డ్ ఇవంతా ఫస్ట్ స్టార్ట్ చేసినాము. వివా వాడినాము, 37 వాడినాము. 15/5/35 వదిలినాము. ఇవన్నీ డ్రిప్పులు వదిలినాము. ఇవి వచ్చి 10 ఎరువులు వచ్చి 924, 1026 ఇవి వాడినాము. 924 బాగా పనిచేసింది. ఇంకా ఇది వచ్చి సీడ్ వచ్చి వజ్రాసి నందిని సీడ్. నంది బాగానే వచ్చింది మనకేమో కాపేమో. అయినా ఒకసారి మచ్చబడింది వర్షం, పెద్ద వర్షం వచ్చి. ఇన్ఫిటో ఇవన్నీ కొట్టినాము. అప్పుడు దానివల్ల మళ్ళీ కంట్రోల్కి వచ్చి ఈ మధ్యలోకి అయిపోయింది తోట. మళ్ళీ అంటే మళ్ళీ దాన్ని డెవలప్ చేసి మందులేసి మళ్ళీ డెవలప్ చేయండి. మళ్ళీ కొత్త తోట గతం చేశారు. మళ్ళీ ఏదో పట్టుకుని నిలుస్తుందో నిలుస్తుందో చెప్పలేము. దానికి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఓకేనా. మీరు మిరావిస్ట్ కొట్టినాము. మిరావిస్ట్ కొత్త మందు దాంతో కానీ బాగా సిమోడిస్ ఇప్పుడు ఎక్సలెంట్గా ఉంది. సిమోడిస్ మాత్రం ఎర్నల్కి కానీ దోమకు కానీ లీప్ మైట్కి కానీ బ్రహ్మాండం పనిచేస్తుంది. సన్న పురుగునే పోతుంది. క్లారిటీ బాగా వస్తుంది. సిమోడిస్, క్వాంటిస్, అమిస్టర్ టాప్ కొడితే ఎక్సలెంట్గా ఉంటుంది రిజల్ట్. దాంట్లో పెగాసిస్ కానీ కలుపుకుంటే ఇంకా బాగుంటుంది. పెగాసిస్ వేస్తే అన్ని ఒకసారి వేసుకుంటున్నాము. అప్పుడు బ్రహ్మాండంగా వచ్చింది. తోట అయితే నెంబర్ 1గా ఉంది. ఎవరు కూడా అన్న చెప్తున్నాడు కదా, ఇట్లా రావాలంటే ఏమేమి మందులు వాడినారు అన్ని అన్న మాటల్లోనే విన్నాం కదండి. చూడండి ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ కొత్త తోట వచ్చినట్లుంది. అమిస్టార్ టాప్, పెగాసిస్, క్వాంటిస్ 4 వేసుకుంటే కంపెనీ అది కాదు, దాని రిజల్టే వేరే ఉంటుంది. కొంచెం కాస్ట్లీ అవుతుంది. నేదోట్లో వాడుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. తూకం ఎక్కువ ఉంటుంది, బరువు అట్లే ఉంటుంది, రిజల్ట్ అట్లే ఉంటుంది. రిజల్ట్ దాన్ని కొట్టి చూడండి, ఒక చిలక కొట్టకుండా ఒక చిలక కొట్టి చూడండి, దాని రిజల్ట్ వేరే ఉంటుంది. ఓకేనా. ఇంకా మీకు ఎలా అనిపిస్తుంది ముందటికి ఇప్పటికి తోట? మనం పెద్ద ఇదేం లేదు, ఇప్పుడు ఏం లేదు. ఈ గుడ్లు వచ్చినాయి కాస్తాయేమో అని అంతే ఆశతో చేస్తాము. మీరే చూడండి ఎంత ఇగురు వచ్చింది, కాస్తుంది కదా, మీరే చూడండి. అవునవును. ఇది కొత్త తోటకి మీకు ఎక్కువ భాగం అదే సిగిరికాయలకి ఊజీకి ఎక్కువ వస్తుంది అంటారు కదా. మీరు ఇంతకు ముందు ఏమన్నా? లేదు, 3 సార్లు ఇప్పటికి సిమోడిస్ నేను ఊజీ కనపడలేదు మనకు. ఊజీ అనేది అసలు ఊజీ కాయ రాలేదు, కానీ వచ్చిన చెవులు గజ్జికాయలు అవుతాయి, కానీ ఊజీ కాయలు మాత్రం ఒక్క బాక్స్ రాల. మీరు కాయ సైజు షైనింగ్కి ఏం వాడతారు? కాయ 37 బాగున్నాము. కేఎంఎస్, బెనిఫిట్ పిజెడ్, అలాగ్రా బ్రహ్మాండ పనిచేసినాయి. అలాగ్రవి ఎక్సలెంట్ రిజల్ట్. ఇవి డ్రిప్ ఇది స్ప్రేయింగ్ మందులు మాత్రము మీది ఎక్సలెంట్ మందులు. ఇవి సిమోడిస్ కానీ, మిరావిస్ డియో కానీ, క్వాంటిస్ కానీ, పెగాసిస్, ఈ 4 కాంబినేషన్ చేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది రిజల్ట్. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న. తోట అయితే ఇప్పుడు కొత్త తోట ఎట్లా ఉందన్న? కాయలు కదా కాస్తుంది. మీరు ఏమంటే ఈ పూతకి దీనికి న్యూట్రియన్స్ అనేది వదులుతాడు. ఉత్త నీళ్ళు మాత్రం ఏందో ఒకటి పాతనవలసింది. అవునవును. కాయ అయితే షైనింగ్ కూడా ఇప్పుడు కూడా కాయ షైనింగ్ బాగుందన్న. ఫస్ట్ కటింగ్ రేట్ పోతుంది ఇప్పుడు కనిపోయినాయి. అది అంతా నన్ను మార్కెట్ లో మనమే కదన్నా టాప్ రేట్. పోతాడు, అందరూ పోతాండి. పోగా 200-300 రూపాయలు తక్కువగానే అట్లా ఇట్లా అది కొంచెం ఎత్తే మనకి న్యాయం జరుగుతుంది. ఇప్పుడు పెద్ద కోతల్లో ఎన్ని చికెన్?
650 680 బాక్సులు కానీ అయినాయి. ఆ, మొత్త పడిపోకంటే అవునవును. అప్పుడు పెద్ద బ్రహ్మాండంగా వచ్చింది. మంచి సీడ్ ఇది, నంది అని సీడ్ మాత్రం మంచిది. నంది బాగుందంటారా? బాగుంది. సాహు పైన అవును, అక్కడ నరసింహరెడ్డి అని కూడా పెట్టాడు కదా కొండనపల్లి. కొండనపల్లి బాగుంది, నంది బాగుంది. రాత్రి కలిసాము. అయిపోతే 1200, నిన్న కానీ 1200 అయితే అయిపోతే 1200 పోయింది. అయిపోతే 15 కట్టింగ్లు పడింది. బాగుంది సీడ్, మంచి సీడ్ ఇది. అయితే 10 మందికి చెప్తారా ఇది చేసినారు, ఫోన్ చేసినారు, చెప్పినాం. దాంట్లో వజ్రా బాగానే ఉంటుంది, నంది బాగానే ఉంటుంది. చూడండి, అన్నతో మాట్లాడాం కదా. సీడ్ వచ్చి నంది అంట, నంది వచ్చి నంది వజ్ర 2 రకాలు ఉన్నాయంట. వేసుకోండి, ఏదైనా వేసుకోండి అంట, బాగుందంట. ఈ వర్షానికి కూడా బాగా తట్టుకుంటుందేనా? ఇప్పుడు బాగానే ఉంది కదా చూడండి. చూడండి, వర్షానికి కూడా తట్టుకొని ఎంత సిగురు కూడా ఉంది చూడండి. ఇదంతా పూత డ్రాప్ అవుతుంది కొద్దిగా బోరాన్ వదలను. బోరాన్ ఇలా, ఇది మీకు బోరాన్ తక్కువైతే ఇట్లా అయిపోతుంది. ఒకసారి గమనించండి, ఇట్లా డ్రాప్ అయిపోతుంది. దీనికి బోరాన్ అనేది వస్తుంది, వదులుకోండి. ఇప్పుడు కొత్తగా ఎరాన్ కాల్షియం వచ్చినాయి. ఈ డ్రిప్లో వదులుకోండి, మీకు అది వాటికి కూడా కంట్రోల్ అవుతుంది. తర్వాత న్యూట్రియన్స్ అనేది, మైక్రో న్యూట్రియన్స్ అనేది కంపల్సరీ బోల్ల ఇట్లా పూత పిండి డ్రాప్ కాకుండా ఉంటాయి. ఇది చుట్టూ చాలా హైట్ ఉంది కాబట్టి అవునా, దానికి అంతా ఈ కింద నింటి పోవాలంటే పోషకాలు పైన వల్ల కింద ఇస్తే పైన అది పైన మొత్తం కింద ఇచ్చినా కుదరదు, పైన ఇచ్చినా కుదరదు. పైన ఇచ్చినా కిందికి రాక్కోలేదు. పైన కింద ఇస్తే అప్పుడు దాని అంతా కదా డెవలప్ వస్తుంది. కింద వైపు డ్రిప్ లో మాత్రం నీవు ఆ కంపెనీ పని చేస్తావు కాదు, అది రిజల్ట్ ఉందంటే ఆ కాంబినేషన్ వాడినా కాబట్టి అప్పుడు ఆ వర్షానికి ఇట్లా మళ్ళీ ఇదైంది కొంచెము. ఆ కాంబినేషన్ వాడినప్పుడు ఒక 10 రోజులు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి చెట్లు. ఎవరన్నా అడిగితే చెప్తారా? చెప్తాను, ఇబ్బంది లే. సీడ్ అయినా కానీ అది ఎవరికైనా నువ్వు ఇది చేసుకోవచ్చు. ఓకే, సిమోడిస్ అని, క్వాంటిస్ అని, మిరావస్ డియో, పెగాసిస్ 4 కలిపి అంటించేవి, ఇబ్బంది లే. ఓకే, థ్యాంక్ యూ అన్న. అన్నతో కలిసిన దానికి మాకు చాలా సంతోషంగా ఉందండి. ఓకే, థ్యాంక్ యూ అండి.